మూసి ప్రక్షాళన పేరిట ఈ కూల్చివేతలు ఇవన్నీ కూడా ఎందుకు అంటే పెద్ద పెద్ద వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ల కోసం వాళ్లకు అనుమతులు ఇవ్వడం కోసమే ఆ షాపింగ్ కాంప్లెక్స్ల బడా బాబులు నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ల కోసమే ఈ యొక్క కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పేసి మరి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ లేఖ రాయడం జరిగింది. అలాగే మరి పెద్ద 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 యొక్క గంగా నదిని అక్కడ ఉన్నటువంటి పెద్ద గంగా నదిని ప్రక్షాళన చేయడానికి మోదీ గారు 22,000 కోట్లు మాత్రమే కేటాయించి ప్రక్షాళన చేయడం జరిగింది. మరి ఈ చిన్న మూసి ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఎందుకు అవుతాయి అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే మరి ఇక్కడ కూలుస్తున్నటువంటి ₹1 కోటి ఇల్లు ఈఎంఐ తోటో లేదంటే వాయిదా పద్ధతిలో ఎలాగో వాళ్ళు అప్పు తెచ్చుకొని చేసినటువంటి పరిస్థితుల్లో ₹1 కోటి ఇల్లుకు ఒక డబల్ బెడ్రూమ్ ఆకాశంలో నువ్వు కట్టే డబల్ బెడ్రూమ్ వాళ్ళకు సరిపోతుందా? అసలు వాళ్ళు కూలిస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చేయాలి? వాళ్ళకు ఎలాంటి ఇల్లు ఇవ్వాలి? వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తే వాళ్ళకు సరిపోతుంది అనే ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఏముంది నీ దగ్గర అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతున్నది. మరి ఇవన్నిటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రశ్నించడమే కాదు, రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కూడా అనుమానం ఉంది. బడా బాబుల కోసమే ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాడని కూడా ప్రజలంతా మరి తెలుసుకొని వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది నాయకులు చెప్తున్న మాటే కాదు. ఇంకొకటి, కూల్చబడ్డ ప్రజల యొక్క ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ అనే ఒక మాట చెప్పి వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐలలో ఉన్నారు అందరూ ఇప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు. బ్యాంకులు మాత్రం ఊరుకోవు. మీరు నేలమట్టం చేశారు. ఏంటి ఈ పరిస్థితి? ఈ పరిస్థితుల నుంచి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అనేది మాత్రం ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తున్నారు. అది ఆయన దాకా వెళ్ళింది. మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం విచారకరం. మరి ఇప్పటికైనా ఆయన మరి కూల్చివేతలు ఆపాలి. ఈ బడా బాబుల కోసం లేదంటే అక్కడ నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారనేది అది ప్రతి ఒక్కరికి విదితమే. ప్రతి ఒక్క విమర్శకులు, విలేకరులు, లేదంటే సోషల్ మీడియా విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న మాట అది ఆయనకు కూడా తెలుసు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది మీరు ఎన్నికల హామీలో మీరు ఇలా కూలుస్తామని కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు చెప్పిన పనులు, ఇచ్చిన హామీలు సంబంధించి అమలు జరపండి ఫస్ట్, ఇవన్నీ తర్వాత చేయండి అని మాత్రం ప్రజల నుంచి డిమాండ్స్ మాత్రం వస్తున్నాయి.